నమస్తే. రాష్ట్రంలోని బీటెక్ కళాశాలలో అటెండెన్స్ మరియు క్రెడిట్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళ ప్రమోషన్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ప్రమోషన్ క్రెడిట్స్లో చాలా గందరగోళం ఉందని చెప్పేసి స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన ప్రత్యేకంగా ఈరోజు ప్రముఖ పత్రిక నమస్తే తెలంగాణలో ఒక శీర్షిక రావడం జరిగింది. అదేంటంటే బీటెక్లో గందరగోళంగా డిటెన్షన్ అని చెప్పేసి రావడం జరిగింది. మరి దాన్ని ఒకసారి మనం చూసినట్టయితే ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క విధానం, నిర్దిష్ట క్రెడిట్లు సాధించలేకే డ్రాపౌట్లు, వేలాది మంది విద్యార్థులకు నష్టం, కామన్ పాలసీ తేవాలని డిమాండ్లు, అసెంబ్లీలో ఏది తేల్చని సర్కార్, డిగ్రీలను క్రెడిట్ల తగ్గించి డిమాండ్లు కలగానే కామన్ డిటెన్షన్ విధానం. ఇది మనకు వచ్చినటువంటి శీర్షిక. ఇందులో ప్రధానంగా మనం చూసినట్టయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో డిటెన్షన్ విధానం గందరగోళాన్ని తలపిస్తుంది. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక విధానం అమలు అవుతున్నది. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కు ప్రమోట్ అయ్యేందుకు ఓయూ, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 50% చొప్పున, జేఎన్టీయూలో 25% క్రెడిట్ల చొప్పున అమలు చేస్తున్నారు. ఒకే రాష్ట్రంలో 2 విధానాలకు ఉండటం గమనార్హం. ఇక ప్రాక్టికల్ ప్రాజెక్టులపై ప్రాక్టికల్ ప్రాజెక్టులపై అసైన్మెంట్లు, ల్యాబు, థియరీకి కామన్ క్రెడిట్స్ విధానం లేదు. వేలాది మంది విద్యార్థులు నిర్దిష్ట క్రెడిట్లు సాధించలేక డిటెన్షన్ అవుతున్నారు. క్రెడిట్ల విధానం అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే డిటైన్ అయిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ రీఅడ్మిషన్ ఫీజులు చెల్లించేందుకు విద్యార్థులు ఇబ్బందులకు పడుతున్నారు. ఓఈలో 4 ఏళ్ల బీటెక్ కోర్సును 5 ఏళ్లలో మాత్రమే పూర్తి చేసే అవకాశం ఉన్నది. కానీ ఫార్మసీ, ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్ కోర్సులకు ఆయా కోర్సు వ్యవధి పూర్తయిన తర్వాత రెట్టింపు సమయాన్ని ఇస్తున్నారు. ఇది కూడా సమస్యగా మారింది. తాజాగా 3 ఏళ్ల డిగ్రీ కోర్సులోనూ డిటెన్షన్ అనుసరిస్తున్న క్రెడిట్లను తగ్గించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో చర్చ. రాష్ట్రంలో అమలవుతున్న డిటెన్షన్ విధానం పైన ఏకంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. 2024 డిసెంబర్లో అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు మంత్రి దామోదర నరసింహ అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చారు. 2024-25 విద్యా సంవత్సరంలో మినహాయింపు ఇస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం కల్లా అన్ని యూనివర్సిటీలకు కామన్ డిటెన్షన్ విధానం అమలు చేస్తామని తెలిపారు. కాలేజీల యాజమాన్యాలు, యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 1-2 సమావేశాలు జరిగినా ఇంతవరకు ఈ అంశం కొలిక్కి రాలేదు. కామన్ డిటెన్షన్ పాలసీ సిద్ధం కాలేదు. ఇప్పటికే ఓ విద్యా సంవత్సరం గడిచిపోయింది. 2025-26 విద్యా సంవత్సరం రానే వచ్చింది. నిర్దిష్ట క్రెడిట్లు సాధించని విద్యార్థులు పరిస్థితి ఆగమచారంగా ఉంది. సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితులు ఇలా. డిటెన్షన్ అయిన వారికి రియంబర్స్మెంట్ రద్దు చేస్తున్నారు. మళ్ళీ అడ్మిషన్స్ కోసం విద్యార్థులు పూర్తి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి వస్తున్నది. ఫీజు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఓఈలో కోర్సు పూర్తి చేస్తున్న వారు 20% లోపే ఉంటున్నారు. అంటే డిటెన్షన్ అయ్యే వారి శాతాన్ని ఊహించుకోవచ్చు. డిటెన్షన్తో విద్యార్థులు నిస్పృహలకు లోనవుతున్నారు. విద్యార్థుల మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. జేఎన్టీయూలో మొత్తం సబ్జెక్టులు పాస్ అవుతున్న వారు 40%. 60% మంది ఫెయిల్ అవుతున్నారు. నిర్దిష్ట క్రెడిట్లు సాధించలేకపోతున్నారు. ఓయూలో డిటెండ్ అయిన వారికి క్లాసులకు అనుమతించడం లేదు. కనీస కాలేజీకి కూడా రానివ్వడం లేదు. డిగ్రీలో 50% నుంచి 20% తగ్గించండి. 3 ఏళ్ల డిగ్రీ కోర్సుల్లోనూ డిటెన్షన్ను అనుసరిస్తున్న క్రెడిట్లను తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కు ప్రమోట్ కావాలి అంటే కనీసం 50% క్రెడిట్లను చేర్చుకొని ఉండాలి. ఈ నిబంధనతో వేలాది మంది
పై తరగతులకు ప్రమోట్ కాక మధ్యలోనే డిటెన్షన్ అవుతున్నారు. ఇది విద్యార్థులకు భారంగా మారుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 50% క్రెడిట్లకు 25కు తగ్గించాలన్న డిమాండ్లు ఉన్నాయి. ఇదే విషయంపై తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థులకు ఇది నష్టం కలిగిస్తుందని వాపోయారు. క్రెడిట్లకు 25%కి తగ్గించాలని కోరారు. వర్సిటీ వీసీలు కూడా దీనిపై ఉన్నత విద్యా మండలికి వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. మొత్తానికి మనం ఇక్కడ డిటెన్షన్ విధానంలో ఒక్కొక్క యూనివర్సిటీ, ఒకే రాష్ట్రంలో ఒక్కొక్క యూనివర్సిటీ ఒక విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక కమిటీని వేసి ఒకే రాష్ట్రంలో ఒకే డిటెన్షన్ పాలసీని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క సిస్టాన్ని అమలు చేయడం ద్వారా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు డిటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.